ఈ గూడూరులోని బొగ్గల దిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్ళూరు అనిల్ కుమార్, ఈ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్ళూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు. వీళ్ళిద్దరూ అది కంట్రోల్ వచ్చింది. పర్సనల్గా టీంలో తిరుగుతా ఉన్నారు. 30 ఏళ్ళ ప్రాబ్లం కొద్దిగా తగ్గిస్తున్నాం. మా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ పాత నేరస్తుల కోసము పాత నేరస్తుల మీద నిఘా ఉంచడం అయింది. దాంట్లో భాగంగా ఇద్దరు ఆర్పిఎస్ఐస్తో, నెల్లూరు ఆర్పిఎస్ఐ హరిచంద్ర, గూడూరు ఆర్పిఎస్ఐ నారాయణతో 2 కావలి ఈ సర్కిల్ పరిధిలో నేరాలు పాల్పడుతున్న వివిధ ఈ నేరస్తుల గురించి నిఘా ఉంచడం అయింది. దాంట్లో భాగంగా ఈ గూడూరులోని బొగ్గల దిబ్బ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తాళ్ళూరు అనిల్ కుమార్, ఈ తండ్రి పేరు రాంబాబు, రెండవడు తాళ్ళూరు సునీల్, ఈ తండ్రి పేరు రాంబాబు. వీళ్ళిద్దరూ ప్లస్ ఇతని తమ్ముడు షేక్ కాళేషా, ఇతను మాల నేరస్తులు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్స్ చేస్తూ ఉంటారు, చైన్ స్నాచింగ్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అరెస్ట్ అయిన ఈ అనిల్, కాళేష మరియు సునీల్ కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఫాదర్ గతంలో ఈ రైల్వే దగ్గర డెడ్ బాడీస్ అవి తీసేవాడు వీళ్ళ ఫాదర్. దీంతో వాళ్ళకి కుటుంబంలో సరైన ఆదరణ లేకుండా వీళ్ళిద్దరూ వేగబాన్స్కి తిరగడము. వీళ్ళు గతంలో కూడా ఇంకొల్లులో ప్రకాశం జిల్లా ఇంకొల్లు, మళ్ళీ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా వివిధ నేరాలకి పాల్గొనడం జరిగింది. వీళ్ళని మా 2 టీమ్స్, నెల్లూరు ఎస్ఐ నారాయణ వాళ్ళ టీము, మళ్ళా గూడూరు ఎస్ఐ నారాయణ టీము, మళ్ళీ నెల్లూరు ఎస్ఐ హరిచందన టీము, 2 టీమ్స్ కలిసి వాళ్ళు చాకచక్యం పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సుమారు 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి వస్తువుల్ని స్వాధీనం చేసుకోవడం. ఈ 2 వస్తువులు, ఈ బంగారు వెండి, ఈ గూడూరుకు సంబంధించిన 5 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 3 కేసెస్, నెల్లూరుకు సంబంధించిన 2 కేసెస్, కావలికి సంబంధించిన 1 కేసు, మొత్తం 8 కేసుల్లో 8 కేసులు అంటే బ్యాగ్ థెఫ్ట్ సంబంధించింది, చైన్ స్నాచింగ్ సంబంధించిన 8 కేసుల్లో ఈ 104 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండిని రికవర్ చేయడం జరిగింది. ఈ సమర్థవంతంగా పనిచేసి ఈ ముగ్గురు నిందితులను పట్టుకున్న మా టీం నందరినీ అభినందించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఇచ్చిన దాంట్లో 8 కంప్లైంట్స్ లో 100% రికవరీ. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఒక బామర్ది జిలాని అని మీర్జావలిని వాడిని అరెస్ట్ చేయడం జరిగింది. వాడి కానీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వీళ్ళ మీద నిఘా ఉంచి ఈ పాత నేరస్తుల్ని ఎంటబడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ విచారణలో భాగంగా ఈ 8 కేసుల్లో వీళ్ళు అడ్మిట్ అయినారు. వీళ్ళంతా రైల్వే స్టేషన్ సంబంధించిన రైళ్లలో ఎక్కడము, నైట్ అర్ధరాత్రి ఏదో టైంలో బ్యాగ్ దొంగతనం చేయడము, చైన్ స్నాచింగ్ చేయడము, అక్కడ ట్రైన్స్ అవుటర్ లాగి ఉంటే టక్కన చేసుకోవడము, చైన్ స్నాచింగ్ చేయడం, ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. రైల్వే సంబంధించిన అంటే నా పరిధిలో నెల్లూరు, గూడూరు, కావలి, ఒంగోలు, చీరాల సంబంధించిన రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ వాళ్ళ సామాన్లు అంటే వాళ్ళ విలువైన వస్తువులు, మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఆ విలువైన ఆభరణాలు కానీ, ఆ సామాన్లు, లగేజ్ వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పేసి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళకు సంబంధించినటువంటి ప్యాంప్లెట్స్ అంటే మీ సామాన్లను ఎప్పుడు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి, ఆ పైన ర్యాక్లలో పెట్టుకొని సామాన్లను తరచూ తనిఖీ చేస్తూ ఉండండి, అపరిచితులపై అప్రమత్తంగా ఉండండి, మీ బ్యాగులు, మొబైల్, ల్యాప్టాప్స్ మీ దగ్గర సురక్షితంగా ఉంచుకోండి. ఏదైనా రైళ్లలో దొంగతనం జరిగిన వెంటనే రైల్వే సిబ్బందికి కానీ, జిఆర్పీ కానీ, ఆర్పీఎఫ్ కానీ ఆ 139 కంప్లైంట్ ద్వారా వాళ్ళకు 139 కంప్లైంట్ ద్వారా ఇమీడియట్ రైలు మద్దతు ఆ కంప్లైంట్ కి తెలియజేయమని చెప్పేసి చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైలు మద్దతు కంప్లైంట్ ఆర్పీఎఫ్ వాళ్ళకి మాకు వస్తుంది. వాళ్ళు కూడా ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కంప్లైంట్ ని దాన్ని ప్రతి ఒక్కటి విశదీకరించేస్తున్నారు. ప్రతి ఒక్కటి మా నోటీస్ లో కూడా తీసుకొచ్చేసి దాన్ని చేస్తాం. జైలు పంపించడం జరిగింది. గూడూరు ఇద్దరికి రిమాండ్ ఇచ్చారు. రైల్వే ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా లేదా అల్లరి చిల్లరగా ఉన్నా కానీ వాళ్ళని రైల్వే యాక్ట్ చాలా పవర్ఫుల్, అది నాన్ బెయిలబుల్ కేసెస్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. 150 రైల్వే యాక్ట్ 150 కింద బుక్ చేసాము. వాళ్ళిద్దరికి కూడా మొన్న ఒక 2 వారాల క్రితం వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. కాబట్టి అల్లరి చిల్లరగా రాళ్ళు వేయడం కానీ లేదా ఇట్లా చేసే వాళ్ళని మాత్రం
కొంతమంది ఆ ఆకతాయిలు తెలియక కొంతమంది స్టూడెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ అది అఫెన్స్ వచ్చేసి నాన్ బెయిలబుల్ అఫెన్స్. రిమాండ్ కంపల్సరీగా దానికి ఇస్తారు. కాబట్టి దాన్ని ముందస్తుగా స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నెల్లూరు ఎస్ఐ హరిచంద్ర